తోటకూరన అమ్మో మేము తినము అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా తింటారు. శుభ్రంగా నీట్గా కడిగేసేయండి. ఈ విధంగా కడిగేసి పక్కన పెట్టేసేయండి, వాటర్ ఏమి లేకుండా. 10 నుండి 12 వెల్లుల్లిపాయలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి కచాపచాగా దంచి పక్కన పెట్టుకోండి. కర్రీ వండే బౌల్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి కచాపచాగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అలాగే జీలకర్ర పేస్ట్ ఇందులో యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. ఒక 10 పచ్చిమిరపకాయలు అలాగే 1 ఉల్లిపాయ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులో తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసామనుకొని త్వరగా మగ్గిపోతాయి. అలాగే కాడలు మాత్రం అస్సలు పడేయకూడదు, ఇందులోనే మంచి విటమిన్స్ ఉంటాయి. ఇవి కూడా వేసిన తర్వాత ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయింది చూసారు కదా తోటకూర. ఇప్పుడు ఇందులో 3 టమాటాలు ఈ విధంగా మధ్యలో వేసేసి టమాటాలకి కొంచెం ఉప్పు వేసామనుకోండి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. ఇందులో వాటర్ అన్ని పూర్తిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు టేస్టీగా తోటకూర టమాటా రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే ఎందుకు తినరండి పిల్లలు, లంచ్ బాక్స్లో కూడా లాగించేస్తారు. రుచి మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.